పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు నిరసన తెలిపారు. రైతు సంఘం ఆధ్వర్యంలో సాగుదారుల నిరసనకు దిగి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. 2 ఏళ్లుగా పొగాకుకు సరైన ధర ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వింటాల్కు 250కి మించి ధర రావడం లేదని, కనీసం 300 రూపాయలు దాటితేనే గిట్టుబాటు అవుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు న్యాయమైన ధర కల్పించాలని, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నా పేరు రాట్కొండ ఏడసుబ్బయ్య. నేను కనీసం 15 సంవత్సరాల నుంచి పొగాకు వేస్తా ఉన్నాము. గతం ఒక 6 సంవత్సరాల ముందు ధాన్యాలు కూడా వేసేవాళ్ళు లేక, కనీసం ఇచ్చిన దాంట్లో కూడా పండి లేక ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కరోనా టైంలో ఆశాజనకంగా వేయడం వల్ల విపరీతంగా ఎక్స్ట్రాలు ఎంత అంటే అంత ఇచ్చి, దానివల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. పంట నియంత్రణ ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది. బోర్డు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ పంట నియంత్రణ చేయాలి. ఇంతవరకు కొంటాం, ఇంతవరకు ఇది ఈ రేట్ ఇస్తాం అనే దాంట్లో ఉంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి రాదు. ఏదైనా రైతుకి ఆశ వస్తుందంటే 2 ఎకరాలు ఎక్కువ వేసుకుంటారు, పండించుకుంటారు. దానివల్ల ఫస్ట్ చేయాల్సింది గవర్నమెంట్ ప్లస్ బోర్డు వారు వీళ్ళు ఇన్ని క్వింటాల వరకు ఈ రేటు కొంటాం, తర్వాత మాకు తెలియదు అంటే పంట నియంత్రణ అవుద్ది. దాంట్లో గిట్టుబాటు ధర ఇస్తే రైతులు నష్టపోరు, వ్యాపారస్తులు నష్టపోరు. ఆ విధంగా బోర్డు వారు కానీ గవర్నమెంట్ కానీ చర్యలు తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నాను. మిత్రులారా, ఇది కానీ గమనిస్తే అసలు పొగాకు వేలానికి ఒక నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ లేవనేది అర్థమవుతుంది. పొగాకు పండించే రైతు పొగాకు ఖర్చులు వ్యవహారం ఆయన అంచనా వేసి ఈ ధర కావాలని కోరుకుంటాడు. అయితే ఈ ధర రాకపోయినా కూడా నష్టం లేకుండా ఉంటే సంతోషంగానే అమ్ముకుంటా వస్తున్న స్థితి అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం విపరీతమైనటువంటి రైతు అనుకున్న దానికి భిన్నమైనటువంటి ధర ఇక్కడ బయర్లు ఫిక్స్ చేయడం వల్ల ఈ రోజు ఆందోళన చేయాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగానే బయర్స్ తోటి మీటింగ్ జరిపి కనీస ధరను ప్రకటించాలా. కనీస ధర ప్రకటించకపోతే మెట్ట ప్రాంతాల్లో రైతులు కొన్ని 100 మంది చేస్తే తప్ప బేలు ఇక్కడికి వచ్చేటువంటి స్థితి లేదు. కనుక ఒక గైడ్ లైన్స్ ని పొగాకు విక్రయానికి వచ్చే లోపల ఈసారైనా సరే, వచ్చే సంవత్సరం అయినా సరే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి కనీస ధరను ప్రకటించాలని చెప్పని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. పేరు మూలి వెంగయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శిగాను మరియు డీసీపల్లి టొబాకో బోర్డు రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా రైతులు పొగాకు అమ్ముకున్న దాంట్లో భాగంగా కొద్దిగా నిరసన తెలియజేయడం జరిగింది. ఆ నిరసన తెలియజేసే సందర్భంగా వచ్చే ప్లాట్ఫారం ఆపి తర్వాత బయలుతో, సూపరింటెండెంట్ వాళ్ళతో, బోర్డు సిబ్బంది వాళ్ళతో మాట్లాడి మళ్ళా ప్యాసింగ్ జరిగేదానికి అవకాశం కల్పించారు. సరే, దీని అన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే ఈరోజు ఎవరైతే ఏ కంపెనీ అయితే మేము కొంటామని ఇండెక్స్ ఆర్డర్ ఇచ్చారో ఆ కంపెనీ వాళ్ళు ఇక్కడ కొనుగోలుకు సరిగా రావడం లేదు. అదే రకంగా మామూలుగా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన మేరకు దాన్ని కూడా సరైన పద్ధతిలో, అంటే 36 క్వింటాలు పర్మిషన్ ఇచ్చారు, దాన్ని కూడా సరైన పద్ధతిలో కొనే పరిస్థితి లేకుండా ఉంది. కానీ వీటన్నిటి వలన రైతు పోయిన సంవత్సరంతో చూస్తే ఈ సంవత్సరం చాలా ఒక బ్యాగ్కి 4-5 లక్షల పైన నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది.